చాలామందికి కంటి సమస్యలు ఉంటాయి. ఇప్పుడు చాలా పిల్లల్లో కూడా ప్రాబ్లం ఉంది. కానీ ఏంటంటే మనం పెద్దవాళ్ళ గురించి చెప్పుకుందాం. అది పిల్లలకి కాదు. కానీ నేను చెప్పేది ఇప్పుడు ఈ ఫార్ములా మాత్రం, ఈ చిట్కా మాత్రం కొంచెం పెద్ద వయసు వారికి, 40 ఏళ్ళు దాటిన వారికి మాత్రమే ఈ చిట్కా పనిచేస్తుంది. కంటి సమస్యలో ప్రధానంగా కళ్ళు ఎరిపెక్కడం కానీ, కంటి పొరలు ప్రధానంగా కంటి పొరలు, శుక్లాలు ఉన్నవారికి మీరు ఏదైనా వైద్యాలు చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. వాటితో పాటు మీరు ఏదైనా ఐ డ్రాప్స్ వాడుకోండి, అది ఇబ్బందులు ఏం లేవు. సో ఇది గిరిజనులు ఎలా వాడతారో చెప్తాను నేను. గిరిజనులు ఇప్పటికీ వాడుతున్నారు. నేలతాడి గడ్డలు తెచ్చుకుంటారు. నేలతాడి గడ్డ తెచ్చి ఎండబెట్టేసుకొని, ఎండబెట్టిన గడ్డని పాలు వేసి అరగదీస్తారు. పాలలో అరగిస్తే గంధం వస్తుంది. ఆ గంధం కాటుకలా పెట్టుకుంటారు. ఇలా కాటుకలా రెప్పలకే, కంటి లోపల కాదు. కాటుకకి పెడతాం, కంటి రెప్పకి ఇలా రాగి ఈ రెప్పకి పెడతాం. అలా కింద రెప్పకి మాత్రమే పెట్టాలి, పై రెప్ప పెట్టక్కర్లేదు. కింద రెప్పకి మాత్రమే పెట్టుకుంటే ఓ 40 రోజులు, నెల 2 నెలలు పెట్టుకుంటే కంటి పొరలు కరుగుతాయి అని చెప్తారన్నమాట. అలా పోయినవి ఉన్నాయి. అది అలా పెట్టుకోవచ్చు, చల్లగానే ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ఒకవేళ మంట అనిపిస్తే మాత్రం పెట్టకండి, అది మీకు పడలేదని అర్థం. దీనివల్ల ఏమీ సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు. దీంట్లో పాలల్లో మాత్రం అరగదీయాలి. మీరు పాలు అయితేనే, మీరు ఏదో నీళ్ళలో అరగదీసి పెడితే అవ్వదు. పాలతో అరగదీస్తేనే ఇది కాటుకలా పనిచేస్తుంది, చల్లగా ఉంటుంది, ఇబ్బంది పెట్టదు.